హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, గుంటూరు కొత్తపేట బస్ స్టాండ్ దగ్గర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎండోమెట్రియం పొర పల్చగా ఉంది, చాలా పల్చగా సన్నగా ఉంటుంది, అసలు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. దానికోసం అసలు ఎండోమెట్రియల్ పొర అంటే ఏంటో చెప్పదలుచుకుంటున్నాను. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ అండ్ ట్రీట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఉమెన్. ఈరోజు ఐవీఎఫ్లో ఎండోమెట్రియల్ లైనింగ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అసలు ఎండోమెట్రియల్ లైనింగ్ అంటే ఏంటి, పొర పలచగా ఉంది అని చెప్పడం అంటే, యూజువల్గా గర్భసంచి లోపల మనం తయారు చేసిన ఎంబ్రియో లేకపోతే దానంతరగా తయారైన ఎంబ్రియో అయినా కూడా గర్భసంచిలో ఒక బెడ్ అనమాట, బేబీకి ఒక బెడ్ లాగా ఫ్లఫీగా కుషన్ లాగా చక్కగా స్టిక్కీగా గ్రూవ్స్తో తయారవుతుంది ఎండోమెట్రియల్ పొర. ఆ ఎండోమెట్రియల్ గ్రూవ్స్లోకి వెళ్ళిపోయి మనం పెట్టిన ఎంబ్రియో చక్కగా వెళ్ళి అతుక్కొని పెరిగి పెద్దదవుతుంది. దానికి చుట్టూరా వాస్కులర్ రక్తం సరఫరా అందుతూ ఉంటే ఒక సీడ్ ఇన్ సాయిల్ వేసినట్టు అనమాట. సాయిల్లో సీడ్ వేసి వాటర్ పోస్తేనే అది ఎలా మొక్క అవుతుందో ఈ ఎంబ్రియో కూడా యూట్రస్లో గర్భసంచిలో పెట్టి చక్కగా దానికి చుట్టూరా బ్లడ్ సర్క్యులేషన్ చాలా చక్కగా ఉంటే ఎంబ్రియోకి న్యూట్రిషన్ వెళ్తుంది, అప్పుడు అది చక్కగా గ్రో అవుతుంది అనమాట. అసలు పలచగా ఉండటం అంటే ఎంత పలచగా ఉంటే దాన్ని పలచగా అంటారంటే, మామూలుగా గర్భసంచి పీరియడ్ వచ్చిన దగ్గర నుంచి పీరియడ్ వచ్చినప్పుడు వైట్గా ఫ్లెష్ లాగా పడిపోతుంది కదా, అది ఎండోమెట్రియల్ పొర బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఊడిపోయి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 3వ రోజు 4వ రోజు నుంచి స్లోగా గర్భసంచి పెరుగుతూ పెరుగుతూ వెళ్ళిపోయి ఒక 12-15 రోజులప్పటికి అది ఒక 7 to 8 మిల్లీమీటర్ దాకా పెరిగితే మంచి సైజు ఉన్నట్టు అర్థం. ఈ 8, 9, 10, 12 దాకా మంచి సైజు. లెస్ దెన్ 7, లెస్ దెన్ 6 ఉందంటే చాలా పలచగా ఉంది ఎండోమెట్రియం అని అర్థం. అంత పలచగా ఉన్న గర్భసంచిలోకి ఎండోమెట్రియంలోకి మనం పెట్టిన ఎగ్ వెళ్ళి అతుక్కోవడానికి నేను చెప్పిన కుషన్ లాగా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంటుంది అన్నాను కదా, అది లేకపోతే బేబీ అక్కడ ఇంప్లాంట్ అవ్వడానికి కష్టమైపోతుంది. డ్రైగా పలచగా ఎండిపోయినట్టు ఉంటుంది అనమాట. సో ఈ ఎండిపోయినట్టు ఉండకుండా చక్కగా బాగుంటే దాంట్లో బేబీ వెళ్ళి ఇంప్లాంట్ అవుతుంది. ఇంప్లాంట్ అయిపోయి ఆ ఎండోమెట్రియం ఇంకా ఫర్దర్గా పెరిగి దాంట్లో ప్రొజెస్ట్రాన్ ఓవులేషన్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రావటం వల్ల అది బేబీకి న్యూట్రిషన్ ఇచ్చి ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, ఆ ప్రొజెస్ట్రాన్ అంతా మళ్ళీ విత్డ్రా అయిపోతుంది. అప్పుడు ఆ లోపల పొర అంతా ఊడిపోయేసి పలచగా అయిపోతుంది, పీరియడ్ వచ్చేస్తుంది. సో ఈ ప్రొజెస్ట్రాన్ యాక్షన్, ఎండోమెట్రియం ఈస్ట్రోజన్ యాక్షన్, ప్రొజెస్ట్రాన్ యాక్షన్ కరెక్ట్గా ఉండటం వల్ల మనకు ఆ ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది కరెక్ట్గా తయారవుతుంది. అసలు ఎండోమెట్రియల్ లైనింగ్ కరెక్ట్గా ఉండకుండా పలచగా ఉందనుకోండి, దానికి అసలు కారణాలు ఏమై ఉంటాయంటే, మెయిన్గా ఎక్కువ రిపీటెడ్గా బయాప్సీలు చేస్తూ ఉంటారు చాలామంది. గర్భసంచి క్లీన్ చేస్తే వాస్కులారిటీ ఓల్డెన్ డేస్లో చిన్న ఆపరేషన్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అని చాలామంది చేస్తూ ఉండేవాళ్ళు. అలా చేయటం వల్ల ఆ లోపల బేసల్ లేయర్ అంతా ఊడిపోయి, రిపీటెడ్గా క్లీన్ చేయటం వల్ల బేసల్ లేయర్ అంతా ఊడిపోయి పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది. నెంబర్ 2 ఇంపార్టెంట్ ఏంటంటే ట్యూబర్క్లోసిస్. మన కామన్గా టీబీ ఉంటుంది కదా, టీబీ అనేది గర్భసంచి లోపల వస్తే ఆ గ్లాండ్స్ అన్నీ బ్లాక్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి ఎండిపోయినట్టు అయిపోయి అన్ని లోపలంతా అతుకులు వచ్చేస్తాయి. అప్పుడు కూడా మనం ఎండోమెట్రియల్ పొర సరిగ్గా తయారు చేసుకోలేము. ఇంకా రిపీటెడ్గా అబార్షన్స్ అవ్వడము, రిపీటెడ్ డిఎన్సీలు, ఏమైనా పాలిప్ అని చిన్న చిన్న ఆపరేషన్స్, ఏమన్నా పాలిప్ కానీ అలా సెప్టమ్ కానీ అలా కట్ చేసినప్పుడు కూడా పొర అంతా ఎండిపోయినట్టు పలుచగా అయిపోతుంది. ఇవన్నీ రీజన్స్ అనమాట ఆ ఎండోమెట్రియల్ పొర పలచగా ఉండటానికి. సో నా నెక్స్ట్ వీడియోలో మీకు అసలు ఇంత పలచగా ఉంటే ఏం చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకోగలం అనే దాని గురించి చెప్తాను. ఓకేనా అండి? ఇఫ్ యూ సే యాజ్ యూజువల్, ఇఫ్ యూ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.